ఇవాల్టి ఆఫర్ ఆఫ్ ద డే ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి మీరు ఏదైనా సరే గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళకి కేవలం 4999కి మనం అందిస్తున్నాం. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. రేపొద్దున్న మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వచ్చి కొత్త నోటిఫికేషన్లో కొత్త సిలబస్ ప్రకారం గవర్నమెంట్ రిలీజ్ చేసినా సరే వాటికి తగ్గట్టు మళ్ళీ మేము క్లాసెస్ చెప్తాము. ఆ క్లాసెస్కి మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 499 అంటే 9999 దీని ఫీజు. ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం 4999కి అందిస్తున్నాం. ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇవాళ మిడ్-నైట్ వరకు ఆఫర్ ఉంటుంది. యాప్లో డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు లేదా కాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీ. టీఎస్పీఎస్సి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనం సిలబస్ కవర్ చేసి ఉన్నాము. మీరు చక్కగా ఎప్పటి నుంచే యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. డోంట్ మిస్ దిస్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ అద్భుతమైన ఆఫర్ ఆఫ్ ద డే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి కేవలం 999 రూపాయలకి మనం అందిస్తున్నాం. సో ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సువర్ణ అవకాశం ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన వెబ్సైట్ లేదా యాప్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్టికల్ ఎంఎస్పీ ఇష్యూ గురించి మాట్లాడుతుంది. సో చాలామంది ఫార్మర్స్ ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. ఎంఎస్పీని లీగల్ గ్యారంటీగా మార్చండి, దానిపైన ఒక చట్టాన్ని తీసుకురండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏంటి కదా, దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్తో సహా మనం ఒకసారి చూద్దాం. ఎంఎస్పీ అంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ప్రభుత్వం సోయింగ్ సీజన్కి ముందే అనౌన్స్ చేస్తుంది కొన్ని రకాల కమోడిటీస్ విషయంలో మీరు ఈ సంవత్సరం మీరు వేసే పంటకి నేను ఈ సంవత్సరం పలానా ప్రైస్ పెట్టి కొంటాను అని ప్రభుత్వం మాట ఇస్తుంది. ఇది ఎస్పెషల్లీ రైస్కి గోధుమలకి వర్తిస్తుంది. ప్రభుత్వం ఎంతైతే మాట ఇస్తుందో ఆ ప్రైస్కి ప్రభుత్వం కొంటుందన్న గ్యారంటీ ఉంటుంది. కాబట్టి రైతులు ఆ పంటని భయం లేకుండా వేస్తారు. అంటే ఒకవేళ రేపొద్దున్న మార్కెట్లో ప్రైసెస్ తక్కువ ఉన్నా మనం భయపడక్కర్లేదు. గవర్నమెంట్ ఏ ప్రైస్ అయితే మనకి కమిట్మెంట్ ఇస్తుందో ఆ ప్రైస్ ఖచ్చితంగా కొంటుంది. కాబట్టి అయితే ఈరోజు ఈ ఎంఎస్పీ ఏదైతే ఉందో దానికి లీగల్ గ్యారంటీ లేదు. సో ప్రతి ఇయర్ గవర్నమెంట్ చేస్తుంది, కానీ చెయ్యాలి అన్న రూల్ ఎక్కడా లేదు, దానిపైన ఏమీ చట్టం లేదు, రాజ్యాంగంలో కూడా మెన్షన్ చేసి లేదు. కాబట్టి రేపొద్దున్న గవర్నమెంట్ మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్గా ఆపేస్తారేమోనన్న భయాలు ఉన్నాయి. అందుకని దానిపైన ఒక చట్టం తీసుకొచ్చేయండి, లీగల్ గ్యారంటీ ఇవ్వండి అని చెప్పేసి రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. సో దీనికి సంబంధించిన అంశాలు మనం గమనించే ముందు అసలు ఎంఎస్పీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేదాన్ని ఒకసారి గమనిద్దాము. అండ్ ఎకనామిస్టులు ఏమంటున్నారు అనేదాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్పీకి సంబంధించిన అంశాలు, రైతులు ఎందుకు ఎంఎస్పీ అడుగుతున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారు, అది లేకపోతే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, అది ఎందుకు అవసరం అనేది మీరు ఒకసారి గమనించండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి మార్కెట్లో ఆపరేట్ చేస్తున్నారు? దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ బయ్యర్స్ మార్కెట్. బయ్యర్స్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు వాళ్ళ నచ్చిన ప్రైస్కి వాళ్ళు అమ్మలేరు. ఫార్మర్ ఈరోజు రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రొడ్యూస్ చేసిన రైస్ నేను పలానా ప్రైస్కి అమ్ముతానని గిరిగీసుకుని కూర్చునే అవకాశం ఫార్మర్కి లేదు. ఆ రోజు మార్కెట్లో ఉన్న సప్లై డిమాండ్ కండిషన్స్ బట్టి ఏ ప్రైస్ ప్రివేల్ అవుతుందో అది తన కాస్ట్ కంటే తక్కువైనా సరే చచ్చినట్టు అదే ప్రైస్కి అమ్మాలి. ఎందుకంటే ఫార్మర్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు వాట్ ఎవర్ దే ప్రొడ్యూస్, ఇది లార్జ్ స్కేల్లో ఇట్ ఈస్ హార్వెస్టెడ్ అండ్ మార్కెటెడ్ ఇన్ బల్క్. బల్క్లో హార్వెస్ట్ అవుతుంది, మార్కెట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు సమ్టైమ్స్ సడన్ సప్లై ఇంక్రీజెస్. అందరికీ భయంకరంగా పండింది అనుకోండి, ఓకే, రిలేటివ్ టు డిమాండ్ కంటే ఎక్కువ సప్లై వచ్చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఇట్ రెడ్యూసెస్ ప్రైస్ తగ్గిపోయి వాళ్ళకి రెమ్యూనరేటివ్గా లేని పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి మార్కెట్ కండిషన్స్, అందరికీ పంటలు బాగా పండి సప్లై బాగా పెరిగిపోతే బయ్యర్స్కి అడ్వాంటేజ్, కొనుగోలు చేసే వాళ్ళకి అడ్వాంటేజ్, కానీ రైతులకి దానివల్ల నష్టం. సో అందువల్లనే రైతులు ఏమంటాం మనం, దే ఆర్ ప్రైస్ టేకర్స్ నాట్ ప్రైస్ మేకర్స్. ఎంత ప్రైస్కి అమ్మాలో వాళ్ళు డిసైడ్ చేయలేరు. మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి వాళ్ళు కొనుగోలు చేసుకోవాల్సిందే. దే ఆర్ సింప్లీ ప్రైస్ టేకర్స్. ప్రైస్ మేకర్ అంటే నాకు నచ్చిన ప్రైస్ నేను సెట్ చేయగలిగితే నేను ప్రైస్ మేకర్ని. మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి అమ్మాల్సి వస్తే నేను ప్రైస్ టేకర్ని.
సో వీళ్ళకి దే ల్యాక్ మార్కెట్ పవర్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. మార్కెట్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు, ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇప్పుడు మనకి కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు ఎంఆర్పీస్ పెడతాయి, మా ప్రొడక్ట్ ప్రైస్ ఎంత అని. దే కాంట్ ఈవెన్ సెట్ ఎంఆర్పి. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వస్తువుకి ఒక ఎంఆర్పి కూడా సెట్ చేయలేని పరిస్థితి. ఇండస్ట్రీస్ చేస్తాయి కానీ వీళ్ళు అలా చేయలేరు. సప్లై డిమాండ్ డిటర్మైన్డ్ రేట్స్లో అమ్మడం తప్పితే వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది లేదు. ఇంకొకటి, వీళ్ళు అమ్మేదంతా కూడా, రైతులు అమ్మేదంతా కూడా హోల్సేల్, ఒకేసారి మొత్తం అమ్మేస్తారు, లార్జ్ స్కేల్లో హోల్సేల్లో అమ్ముతారు. కానీ వీళ్ళు అమ్మేది హోల్సేల్లో, కానీ రైతులు ఇన్పుట్స్ అన్నీ కూడా దే బై ఎవ్రీథింగ్ ఇన్ రిటైల్లో కొంటారు. ఎందుకంటే ఏ రైతుకి ఆ రైతు విడివిడిగా కొంటూ ఉంటాడు రిటైల్లో. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్, డీజిల్, ఓకేనా, మెడిసిన్స్, టూత్పేస్ట్, వాళ్ళు జనరల్గా వాళ్ళకి అవసరమైనవి, ఇంట్లో అవసరమైనవి, పొలానికి అవసరమైనవి రిటైల్లో విడివిడిగా కొంటారు. అక్కడేమి బల్క్లో దొరకవు, తక్కువ ప్రైస్కి దొరకవు. కానీ ప్రొడ్యూస్ చేసిన వస్తువు మాత్రం బల్క్లో తక్కువ ప్రైస్కి అమ్మే పరిస్థితి రైతులకి ఈరోజు ఉంది. అందుకని రైతులు ఎప్పటికప్పుడు ఏమడుగుతున్నారు, మినిమం సపోర్ట్ ప్రైసెస్ కావాలి, దీనికి లీగల్ గ్యారంటీ కావాలని కూడా ఇప్పుడు రైతులు అడిగే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ లీగల్ గ్యారంటీస్ ఆల్సో. లీగల్ గ్యారంటీస్ కూడా ఇప్పుడు అడుగుతున్నారు. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే, రైతులకి దే హ్యావ్ లాట్ ఆఫ్ రిస్క్. బిజినెస్ మెన్ కంటే రైతులు ఫేస్ చేసే రిస్కులు అనేవి చాలా ఎక్కువ. ఏంటి ఆ రిస్కులు? ఒకటి వెదర్, అదొక రిస్క్. 2 పెస్ట్స్, ఇది ఇంకొక రిస్క్. అలాగే డిసీజెస్, ఇలాంటి రకరకాల రిస్కులు. ఎప్పుడు పంట నాశనం అయిపోతుందో తెలియదు. చాలా ఎక్కువగా రిస్కీ ఉన్న ఆస్పెక్ట్. అంటే ఇన్ని రిస్కులు ఉన్నాయి, వాళ్ళకి అసలు ప్రైస్ గ్యారంటీలు లేవు. ఎంత చేశాక మనం ఏ ప్రైస్కి అమ్ముతామో తెలియదు, మనకి అసలు ప్రాఫిట్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఎంఎస్పి అడగడంలో తప్పు లేదు. సో ఎంఎస్పి ఈజ్ నాట్ అన్ అన్రీజనబుల్ డిమాండ్ అని మనం చెప్పొచ్చు. ఇట్ ఈజ్ నాట్ అన్ అన్రీజనబుల్ డిమాండ్. ఇది అన్రీజనబుల్ డిమాండ్ అయితే కాదు అని మనకి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఎంఎస్పిని మనం ఉపయోగించి గవర్నమెంట్ కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా చేయొచ్చు. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఏ పంటనైతే బాగా ఎంకరేజ్ చేయాలనుకుంటుందో ఆ పంటకి ఎక్కువ ఎంఎస్పి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ దెమ్ టు ప్లాంట్ మోర్ మిల్లెట్స్ ఎక్కువగా పండించాలని మీరు కోరుకుంటే మిల్లెట్స్కి ఎంఎస్పి ఎక్కువగా ప్రొవైడ్ చేయడం. పల్సెస్కి ఇస్తే పల్సెస్ ఎక్కువ వాళ్ళు పండిస్తారు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రమోట్ చేయడానికి, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండి వాటర్ తక్కువగా తీసుకునే పంటల్ని వాళ్ళు పండించేలా చేయాలన్నా ఎంఎస్పిని లీగల్ చేసేసి ఏ వేటికైతే మనం ఎంకరేజ్ చేయాలనుకుంటామో వాటన్నిటికీ ఎంఎస్పీస్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది ఎంఎస్పి పరంగా మనం మాట్లాడిన కొన్ని ఆస్పెక్ట్స్. అయితే ఎకనామిస్టులు వీడి గురించి ఏమంటున్నారు అనేది కూడా మనం చూడాలి. ఎకనామిస్టులు మాత్రం ఎంఎస్పిని సపోర్ట్ చేయట్లేదు. ఎకనామిస్టులు ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ బెటర్ టు గివ్ ఫార్మర్స్ ఇన్కమ్ సపోర్ట్. ప్రైస్ సపోర్ట్ కంటే కూడా ఇన్కమ్ సపోర్ట్ ఇవ్వడం బెటర్. ఇన్కమ్ సపోర్ట్ ఈజ్ బెటర్ దాన్ ప్రైస్ సపోర్ట్ అని ఎకనామిస్టులు చెప్తున్నారు. ప్రైస్ సపోర్ట్ అంటే అర్థం ఏంటి? మీరు ఏదైతే పండిస్తారో మేము పలానా ప్రైస్కి కొంటామని చెప్పడం ప్రైస్ సపోర్ట్ ఇవ్వడం. అలా కాకుండా మీకు ప్రతి ఇయర్ కూడా మినిమం ఇంత ఇన్కమ్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసేయడం. ఇప్పుడు రైతు బంధు పథకం మనకి తెలంగాణలో కావచ్చు, పిఎం కిసాన్ యోజన, మనకి సమ్మన్ నిధి ఏదైతే ఉందో, పిఎం కిసాన్ సమ్మన్ నిధి ఏదైతే ఉందో, ఇలాగా ఈ రకంగా వాళ్ళకి ఇన్కమ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా మనీని ట్రాన్స్ఫర్ చేయడం. ఆ రకంగా మీరు రైతులను ఆదుకోండి. అంతేగాని ఇలా ప్రైసెస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ప్రైస్ సపోర్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదనేసి ఎకనామిస్టులు అంటున్నారు. వాళ్ళు ఎందుకు ఇష్టపడట్లేదు అంటే, ఇప్పుడు మార్కెట్ డిమాండ్ బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువు మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? మార్కెట్ డిమాండ్ బట్టి. దేనికైతే మార్కెట్లో డిమాండ్ ఉందో ఆ వస్తువును మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటాం. ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా సరే. రైతులకి ఎంఎస్పి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మార్కెట్లో వస్తువుకు డిమాండ్ ఉందా లేదా అని పట్టించుకోకుండా, మాకు ప్రభుత్వం పలానా పంటకి ఎంఎస్పి ఇస్తుంది కాబట్టి నేను అది పండిస్తానని పండించేస్తాను. అంటే మార్కెట్ డిమాండ్తో సంబంధం లేకుండా ప్రొడక్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. హార్వెస్టింగ్, పంటలు పండించడం,
అనేది జరిగే అవకాశం, లింక్ లేకుండా జరిగే అవకాశం ఉంటుంది వెన్ యూ ఆర్ గివింగ్ ఎంఎస్పీస్. అలా ఎంఎస్పీస్ అనేవి లేకపోతే మార్కెట్లో ఏ ప్రొడక్ట్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పేసి మిల్లెట్స్కి వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది, వాటిని పండితే రెమ్యూనరేటివ్ అని భావించి రైతులు పండిస్తారు. మీరు ఎంఎస్పీలు ఇవ్వడం వల్ల డిస్టార్షన్, మార్కెట్ డిస్టార్షన్ జరుగుతుంది. ఈ జనాలు ఏం కోరుకుంటున్నారో అది పండట్లేదు, మీరు దేనికి ఎంఎస్పీ ఇస్తున్నారో అది ప్రొడ్యూస్ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, కొన్ని ఐటమ్స్ వచ్చేసి మనకి అండర్ సప్లై, అంటే వేటికైతే ఎంఎస్పీ లేదో వాడికి అండర్ సప్లై అవుతుంది, వేటికైతే ఎంఎస్పీ ఉంటుందో వాడికేమో ఓవర్ సప్లై. ఈ ఓవర్ సప్లై ఉన్న వాడికి ఇనఫ్ డిమాండ్ లేకపోవచ్చు, అండర్ సప్లై ఉన్నవాడికి విపరీతమైన డిమాండ్ ఉండొచ్చు, కానీ డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ ఉండకుండా అండర్ సప్లై, ఓవర్ సప్లై ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది ఉంది. అందుకనే రైతులకి మనం ఇన్కమ్ సపోర్ట్ ఇద్దాము కానీ ప్రైస్ సపోర్ట్ వద్దు అని ఎకనామిస్టులు చెప్తున్నారు. సో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎకరానికి ఎంత అన్నట్టుగా మీరు వాళ్ళకి పంపించేయండి, ఆ రకంగా రైతులకు హెల్ప్ చేయండి, కానీ ఇలా ఎంఎస్పీలు పెట్టుకోవద్దని ఎకనామిస్టుల యొక్క వాదన. కాకపోతే ఎంఎస్పీకి ఫర్ కొన్ని ఉన్నాయి, ఎగెనిస్ట్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకవేళ ఇవ్వాలి అంటే వాట్ ఆర్ ద మార్గాలు ఏంటి? హౌ కెన్ ఎంఎస్పీ బి గ్యారంటీడ్? దీన్ని ఎట్లా మనం గ్యారంటీ చేయగలుగుతాము? ఒకవేళ ఇవ్వాలనుకున్న ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుంది, ఎంఎస్పీని లీగల్ గ్యారంటీ చేయాలన్నా దానికి ఉన్న మార్గాలు ఏంటి అనేది కూడా మనం చూడాలి. సో దీనికి 2 మార్గాలు ప్రధానంగా ఉన్నాయి. 3వ మార్గం కూడా చెప్తాను. 3 మార్గాలు ఉన్నాయి. సో మొదటి మార్గం ఏంటి అంటే ఫోర్స్ బయర్స్ టు పే ఎంఎస్పీ. అంటే రైతుల దగ్గర ఎవరైతే బయ్యర్స్ కొంటారో, లేదా మధ్యవర్తులు లేకపోతే ఈ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఎంఎస్పీ పే చేసి మాత్రమే కొనాలని రూల్ పెట్టడం. ఇప్పుడు మనకి షుగర్ కేన్లో ఆల్రెడీ జరుగుతుంది. షుగర్ కేన్ ప్రొడ్యూసర్స్ దగ్గర షుగర్ కేన్ ప్రొడ్యూసర్ అంటే రైతులు, వాళ్ళ దగ్గర షుగర్ ఫ్యాక్టరీస్ రన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఎఫ్ఆర్పి, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్, అది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తున్న ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ పే చేసి వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో షుగర్కి ఎలాగైతే మనం షుగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ అందరితో ఫోర్స్ చేసి కొనిపిస్తున్నామో, అలాగే ఇక్కడ కూడా మిడిల్ మ్యాన్ లేదా వ్యాపారులందరూ పలానా ప్రైస్ పెట్టి రైతుల దగ్గర కొనాలని రూల్స్ పెట్టడం ద్వారా, వాళ్ళని ఫోర్స్ చేయడం ద్వారా మనం ఎంఎస్పీని గ్యారంటీ చేయవచ్చు అనేది ఒకటి. ఇప్పుడు ఎఫ్ఆర్పి ఎలా జరుగుతుందంటే వితిన్ 14 days స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్లో కొనాలన్నమాట. రూల్ చెప్తుంది వాళ్ళకి, టు పే కేన్ గ్రోవర్స్ ఎ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ఆర్ స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ వితిన్ 14 days ఆఫ్ పర్చేస్. మీరు పర్చేస్ చేసిన 14 రోజుల్లో వాళ్ళకి పేమెంట్ చేయాలి. ఎంత? ఎఫ్ఆర్పి లేదా స్టేట్ చెప్పిన ప్రైస్ పే చేయాలని చెప్పేసి షుగర్ కేన్ విషయం ఆల్రెడీ జరుగుతుంది. ఈ రకంగానే మిగిలిన వాటికి కూడా మీరు తీసుకురావచ్చు. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే రిస్కులు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ రిస్కులు ఉంటాయి. మేము అది పాటించం, మాకు దానివల్ల వర్కౌట్ అవ్వదు, మేము పాటించమని వాళ్ళంటే మీరు ఏం చేస్తారు? ఎట్లాంటి ఇష్యూస్? ఇప్పుడు ఆల్రెడీ షుగర్ కేన్ విషయంలో కూడా కొంతమంది ఎవరంటే ఈ షుగర్ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్న వాళ్ళందరూ గ్రూప్ అయిపోయి మేము కొనమని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంప్లిమెంటేషన్ హర్డిల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో దాంట్లో మెయిన్ ప్రాబ్లం అది. నెక్స్ట్ది వచ్చేసి మనకి ఇంకొక మార్గం ఏంటంటే మొత్తం గవర్నమెంటే కొండం. సెకండ్ ఆప్షన్ ఏంటి? గవర్నమెంట్ ఏజెన్సీస్ బయింగ్ ఎంటైర్ ప్రొడ్యూస్. ఈరోజు రైతులు ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో మొత్తం ప్రభుత్వమే కొనడం ఇంకొక ఆప్షన్. మొత్తం గవర్నమెంటే కొనడం అనేది చాలా రిస్కీ. దానివల్ల ఫిజికల్లీ అంటే అర్థమవుతుందా, అంటే ఆర్థికంగా అంత మంచిది కాదు, ఫిజికల్లీ కూడా నాట్ టెనబుల్. మొత్తం రైతులు ప్రొడ్యూస్ చేసేదంటే మొత్తం గవర్నమెంటే కొనాలంటే గవర్నమెంట్ ఎక్కడ దాస్తుంది? ఎన్ని కూడా ఉంచు, ఎక్కడికక్కడ రైతులకి మనకి వ్యాపారులకు చెప్పామంటే ఎవరి దాటి కొనుక్కుంటాడు, అయిపోయింది. గవర్నమెంటే మొత్తం చేయాలంటే ఎన్ని గోడౌన్స్ పెట్టాలి, ఎంత రన్ చేయాలి? ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ సస్టైనబుల్. ఫిజికల్లీ లేదా ఫిజికల్లీ 2 రకాలుగాను ఇది సస్టైనబుల్ కాదు అనేది సెకండ్ ప్రాబ్లం, సెకండ్ దాంట్లో ఉన్న ఇష్యూ. 3వ ఆప్షన్ కూడా ఉంది. 3వ ఆప్షన్ ఏమంటామంటే పీడీపీ అంటాం. పీడీపీ అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్స్. ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం అనేది ఉంది. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్స్ అంటే అర్థం ఏంటో ఒకసారి గమనించండి. దీంట్లో ఏమవుతుందంటే ఫిజికల్గా గవర్నమెంట్ రైతుల దగ్గర ఏమీ కొనదు, దాన్ని ఏమీ దాచిపెట్టదు. కాకపోతే ఎంఎస్పీకి మార్కెట్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్ మాత్రం ప్రభుత్వం పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంఎస్పీ వచ్చేసి రైస్ పరంగా తీసుకుంటే ఎంఎస్పీ 50 రూపీస్ పర్ కేజీ అనుకోండి, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ పర్ కేజీ అనుకోండి. ఆ డిఫరెన్స్
రూపీస్ ఏదైతే ఉందో, సో రైతు బయట మార్కెట్లో 40 రూపాయలకి అమ్మేస్తాడు. ఆ 10 రూపీస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దిస్ విల్ బీ పెయిడ్ బై గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ పే చేస్తుంది. దీన్నే మనం ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్. ఎంతైతే మా ఎంఎస్పీ కంటే తక్కువ ఉందో మార్కెట్లో ఆ ప్రైస్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఎంఎస్పీ కంటే ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం, ఇష్యూ లేదు, మీరు తీసుకోండి, మా గవర్నమెంట్కి ఏం ఇవ్వక్కర్లేదు. కానీ తక్కువ ఉంటే డిఫరెన్స్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఓకే, సో ఇలాంటిది మనకి తీసుకురావడం ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనేది అనదర్ థర్డ్ ఆప్షన్ అనమాట. ఈ పీడీపీ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఆల్రెడీ చేశారు, హర్యానాలో కూడా పీడీపీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఆల్రెడీ రన్ అవుతోంది కూడా. ఆల్రెడీ మనకి మధ్యప్రదేశ్ మరియు హర్యానాలో పీడీపీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ఆలోచన చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సో దీనికి సంబంధించిన 360 వ్యూ ఇదమ్మా. సో ఎంఎస్పీకి సంబంధించిన కొంత స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మనం చూసేద్దాము. ఎలాగో మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంఎస్పీని రికమెండ్ చేసే ఆర్గనైజేషన్ ఎవరు? స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ఎంఎస్పీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అండ్ రికమెండెడ్ బై సిఏసిపి. సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. ఈ సిఏసిపి అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకు వస్తుంది. ఓకేనా. సిఏసిపి కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1965లో వచ్చింది. సో దే రికమెండ్ ఎంత పెట్టాలి, ఎంఎస్పి ఎంత ఉండాలని వాళ్ళు రికమెండ్ చేస్తారు. వీళ్ళు రికమెండ్ చేసిన తర్వాత రికమెండేషన్ ఎవరికి వెళ్తుందంటే మనకి సిసిఈఏకి వెళ్తుంది. సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇట్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తారు. సో దిస్ టేక్స్ ఫైనల్ డెసిషన్ తీసుకునేది సిసిఈఏ. వీళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఓకేనమ్మా. సో ఎంఎస్పి కింద ఎన్ని పంటలు ఉన్నాయంటే 22 మ్యాండేటెడ్ క్రాప్స్ ఉన్నాయి, ప్లస్ 1 షుగర్ కేన్ అనేది ఎఫ్ఆర్పి కిందకు ఉంది. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కిందకి ఎఫ్ఆర్పి వస్తుంది. సో ఈ 22లో కూడా మనకి ఒక 14 ఖరీఫ్ క్రాప్స్, ఇంకొక 6 వచ్చేసి రబీ క్రాప్స్, ఇంకో 2 వచ్చేసి కమర్షియల్ క్రాప్స్. ఇవి దీనికి సంబంధించిన సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న ఈ సువర్ణ అవకాశం ఏంటది? 3000 రూపీస్కే ప్రిపరేషన్ కిక్ స్టార్ట్ చేసే ఈ సువర్ణ అవకాశం ఏదైతే ఉందో ఇది లాస్ట్ 3 days 15th ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంది. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యూపీఎస్సీ ప్రోగ్రాము జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందో తక్కువ ఈఎంఐతో జాయిన్ అయ్యే ఈ చిట్ట చివరి అవకాశం మీకు ఇంకొక 3 రోజులు అంటే 15th వరకు మాత్రమే ఉంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. డోంట్ వేస్ట్ టైం.